కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను మీ విలువైన ఓటు హక్కుతో తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన దగదర్తి మండలంలోని అనంతవరం లయన్స్ నగర కాలనీలలో పర్యటించి ఇంటింటికి తిరిగి కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయనున్న కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, వారితోనే మన మండల అభివృద్ధి సాధ్యమని ఆయన ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు తెలియదేం కాదు, పోయినసారి ఎలక్షన్ లేదు, ఈ ఎలక్షన్ లేదు. మీరు ఒకటి ఇవాళ ఎవరు పక్కన ఎవరు ఎదురున్నా మన కష్టం మనకు తప్పదు. ఎవరు పెట్టేది అంతేనే కాదు, నోటి మాట సహాయం కూడా ఉండొచ్చు కానీ అంతేనేగా కదా. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారు. మీకు ఏది కావాలో మేము చేసి పెడతాం. మొదటి నుంచి మీకు మన లైన్స్కి మాకు ఎక్కువ సంబంధం ఉంది. ఏ చిన్న మంచి చెడు కరెంట్కి వస్తూనే ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు కూడా ఇది వస్తుంది, కాలనీలోకి రాలా. ఏంటంటే వాళ్ళ అరాజకీయం అట్టుంది, వాళ్ళ పరిపాలన అట్టుంది. ఎవరైనా వస్తే ఎవరైనా అక్కడికి వచ్చి వాడి మీద కేసు పెట్టడం, వాడి ఫ్యాక్షన్ తీసేయడం, రేషన్ కార్డు తీసేయడం, నానాకి ఇబ్బంది పెడతారు. అందుకని మనం కూడా ఎందుకులే మనం పోయి వాళ్ళ ఇబ్బంది పెట్టడం అనే విధంగా మేము రాలా. వాస్తవం చెప్పాలంటే నేను ఈ 4.5 సంవత్సరాలు మేము ఏ ఊరికి పోయిందిలే. ఈ మధ్య 10 రోజులు తిరుగుతున్నాం, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ. ఏమంటే మేము వచ్చే కొద్ది మీకు బాధలు పెరుగుతాయి. మేము మీ కాడికి వస్తే వాళ్ళు ఎవరైనా ఒక పొరపాటు ఏమన్నా ఎందుకో ఎప్పుడు వచ్చారో అని తలపిస్తే వాళ్ళ పెన్షన్ తీసేసి, వాళ్ళ రేషన్ కార్డు తీసేసి, వాళ్ళు నానా కిందలు ఇబ్బంది పెట్టారు. అందుకని మేము కూడా ఎక్కడికి రాకుండా సరే ఎలక్షన్ టైంగా వెయిట్ చేసాం. ఇప్పుడు సమయం వచ్చింది. ఈరోజు వాళ్ళ పరిపాలన మనం 4 సంవత్సరాల 11 నెలలుగా వాళ్ళ పరిపాలన చూసాము. ఈరోజు వాళ్ళ పరిపాలన మనం చూసాం, మనము చేసాం. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ రోజు ఇంత అరాజకీయాలు చేసింది వాటి ఇష్టం. ఎక్కడ గ్రామాలందరూ ఎత్తేసారు. మన ఎయిర్పోర్టు మన ఎయిర్పోర్ట్ పూర్తి అయ్యి ఉంటే హైదరాబాద్ లెవెల్లో లైన్స్ అక్కడ
ఎయిర్పోర్ట్ పక్కనే మనకు అమీర్పేట ఎయిర్పోర్ట్ ఉంది, చుట్టూతో ఇల్లు వచ్చేసాయి. అప్పుడు ఉండేది మనకి హైదరాబాద్ లెవెల్కి సున్నాపట్టి కానీ లైన్ సాగర్ కానీ మొదట డెవలప్ అయ్యే ఊళ్ళు రెండు ఊళ్ళే. దాన్ని అయితే తొగలో దొక్కేసి ఎయిర్పోర్ట్ని మార్చేసి ఆ ఎయిర్పోర్ట్లోకి రావాలే తోలుకున్నారు. దాని మీద ఆపడానికి పోతే నా మీదకే రౌడీజన్కి వచ్చారు. సరే నేను పెద్ద మనిషి తిరిగిపోయి ఆ రోజు నేను వాళ్ళలాగా ఒక రౌడీలాగా వ్యవహరిస్తుంటే మొత్తాన్ని ఆడనే ఎరగొట్టేస్తున్నాడు మనోడు. అయినా సరే వాడు వేస్తే మన అరవై నేను పెద్ద మనిషి తిరిగి వెళ్ళిపోయినా. ఈరోజు ఆ ఎయిర్పోర్ట్లో 50 ఎకరాల గ్రావులు ఎత్తేసారు. దాదాపు 3-4 కోట్లు గ్రావులు, 3-4 కోట్లు కమ్ముకున్నారు గ్రావులు. మీరు చూస్తూనే ఉన్నారు. అందుకని వాళ్ళు చేసింది ఏమి లే, గ్రావులు ఇసుక వాళ్ళ స్వార్థంలో కానీ అలా ఏదో అమ్మఒడి ఎవరు చూపించారు మనకు ఆడవాళ్ళకి. నేనేమి లే, ఒక ఎస్సీ లోన్ లేదు, ఎస్టీ లోన్ లేదు, మైనార్టీ లోన్ లేదు. అందుకని గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో మనం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మన కాలనీ కూడా మంచి మెజార్టీ బూత్ కొన్నిసార్లు నాకు వస్తే ఫస్ట్ చంద్రబాబు నాయుడు చెప్పాడు 18 నెలల్లో ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా, 18 నెలల్లో ఫ్లైట్ దింపుతా అన్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో తెలిసిపోద్ది లైన్ సాగర్ అంటే. ఏంటంటే దేశంలో మొత్తం తెలిసిపోద్ది ఎయిర్పోర్ట్ అంటే. అనుకొని మీరు అందరూ కూడా అది గుర్తుపెట్టుకొని 18 నెలల్లో ఎయిర్పోర్ట్ పూర్తి చేసి ఫ్లైట్ దింపుతా అన్నాడు. మనకు మంచి అభివృద్ధి వస్తుంది, మనకు మంచి మన ఇళ్ళకి కానీ పొలాలకు మంచి ధరలు వస్తాయి. మీకు అందరూ మేము సపోర్ట్ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు మహిళలకి 18 సంవత్సరాలు నిన్న ప్రతి మీకు అందరికీ ఎన్ని ముగ్గురు ఉన్నారు, 9 ఉన్నారు, మీ ఊరు బయట రాదు కదా. మీకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1500 వస్తుంది. ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి 60 సంవత్సరాల లోపలకి నెలకు 1500. ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలకి ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటారు, 3 బిడ్డలు 1 బిడ్డ ఉంటారు. ముగ్గురుంటే ముగ్గురికి 15,000, ఒకరుంటే 15,000. అట్లా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వస్తుంది. అదేవిధంగా ప్రతి 4 నెలలకు ఒక గ్యాస్ ఆడవాళ్ళకి ఉచితంగా. మీరు ఎక్కడికి బస్సు ఎక్కినా ఇక బస్సు టికెట్లే, ఆధార్ కార్డు ఎక్కి ఆడికైనా పోయి మన జిల్లాలో ఏడాది రావచ్చు. బయటికి పోతే అది ఇంకా కరెక్ట్గా తెలియలేదు. మన జిల్లా వరకు ఎక్కడికి పోయినా ఆధార్ కార్డు. మీరు పోయినారు, మన జిల్లా నాయుడు దాకా పోయినారు, కాయలకు పోయినారు, కదుకు దాకా టికెట్ వెళ్ళా. ఆడవాళ్ళకి ఆధార్ కార్డు ఎక్కి మీకు ఎప్పుడు నుంచి జూలై 1 నుంచి. అదేవిధంగా ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.